శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే భట్టార్య గంభీర హృదబ్ధి నిర్యత్ దివ్యామృతస్య క్రమయేష భవ్యః శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం శ్రీయతీసాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం స్తవోయన్ రంగరాజస్య భక్త సంజీవనౌషధం సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికటశిఖః పార్శ్వ విన్యస్తహస్తం పద్మాతాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమశ్వీకృత ప్రణీత మణిపాదుకం కిమితి శాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంహితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాచ్యావ్యాలోలత్కమలతటాకతాండవేన స్రగ్భూషాంబరమయధాయధం దధానః ధింగ్మామిత్యనుగజగర్జమాజగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని చక్కగా స్పష్టంగా అనుసంధానం చేసి మననం చేసి మన ముందు ఉంచినటువంటి లక్ష్మి గారిని మనసారా అభినందిస్తున్నారు. విషయం పట్ల శ్రద్ధ, వినడంలో రెగ్యులారిటీ, గ్రహించటంలో కాస్త సామర్థ్యం, గ్రహించిన దాన్ని మళ్ళీ అనగలిగేటటువంటి వాక్ పాటవం, ఇవన్నీ ఆమెలో ఉన్నాయి. అందుకే గహనమైనటువంటి విషయాన్ని కూడా చెప్పాలనేటటువంటి శ్రద్ధ కలిగింది, చెప్పగలిగేటటువంటి సామర్థ్యం కూడా ఆచార్య అనుగ్రహంతో పొంది ఉన్నారు. విషయం ఎలా కూర్చుకోవాలి అనేది తెలిసింది అంటే విషయం అవగాహనకి వస్తోంది అని అర్థం. పుస్తకంలో ఉండేటటువంటి 4 మాటల్ని వరుసగా రాసేసుకొని చెప్పితే అది కూడా మననమే అవుతుంది, కాదని నేను అనటం లేదు, అలా కూడా చెప్పండి పర్వాలేదు, తెలియకపోతే కంగారైతే. కానీ చెప్పాలనుకున్నప్పుడు విషయాన్ని విని దాన్ని మళ్ళీ పుస్తకంలో చూసుకుని ఆ విషయాలని 5 నిమిషాలకి తగినట్లుగా కూర్చుకోగలుగుతున్నారు అంటేనే విషయ అవగాహన చక్కగా మీరు కలిగి ఉన్నారు అని అర్థం. అలాంటి కోటిలోకి చెందినటువంటి వారైనటువంటి మన లక్ష్మి గారు శ్లోకానుసంధానం కూడా చాలా చక్కగా స్పష్టంగా చేశారు, విషయాన్ని కూడా చక్కగా వివరణ చేశారు. చిన్న చిన్న సవరణలు ఏవి అంటే మాధ్యామికులు కాదు, మాధ్యమికులు. దాకి దీర్ఘం అక్కర్లేదు, మాకి దీర్ఘం ఉంటే సరిపోతుంది. మాధ్యామికులు అని కాకుండా మాధ్యమికులు అంటే సరిపోతుంది. విషయం ఎక్కడ ఎంచడానికి లేదు, చక్కగా అవగాహన చేసుకున్నారు. మాధ్యమికులు అంటే ఎవరో నిర్వచనం చేశారు, వారి సిద్ధాంతం ఏదో దాన్ని నిర్వచనం చేశారు. ఆ సిద్ధాంతాన్ని సరి అయినది కాదని భట్టర్ వారి శ్లోకంలో ఎలా నిరూపణ చేశారో ఆ విషయాలు కూడా చక్కగా కూర్చుకున్నారు. సత్, అసత్, సదసత్, ఆ సదసత్ కంటే వేరైనది అనే వాటిని మనకి గ్రంథంలో ఇచ్చినట్లుగా ఆ వాక్యాలను కూడా చక్కగా మీరు అనుసంధానం చేశారు. అయితే చివరిలో అంటే నోయస్మాత్ బహిర్వా అని చోట ఈ రెండింటికంటే వేరైనది అని మాధ్యమికులు చెప్తారు అన్నారు. ఒక్కసారి అక్కడ జ్ఞాపకం చేసుకోండి, అక్కడ అని మాధ్యమికులు చెప్పరు. ఈ రెండింటికంటే వేరైనది కూడా కాదు
అని చెప్పారు అనేది, అని అనడానికి వీలు లేదు అనే వాక్యం కూడా అక్కడికి రావాలన్నమాట. లేకపోతే వీటికన్నిటే బహిర్భూతమైనది అనే అర్థం వస్తుంది. 156 పేజీలో మీరు సతసత్తుల కంటే బహిర్భూతమైనది అంతవరకే తీసుకున్నారు. అలా కాకుండా అని అనడానికి వీలు లేదు అనేది కూడా కలుపుకోవాలన్నమాట. అక్కడ బహిర్భూతమైనది కాదు, బహిర్భూతమైనదని అనరు, అది అని అనరు, రెండు అనరనమాట వాళ్ళు. అంచేత అది కూడా కలుపుకుంటే తప్ప అక్కడ ఆ సిద్ధాంతంలో ఉండేటటువంటి ఆ అవగాహన పరిపూర్ణం కాదు. అదొక్క చోటే చిన్న స్కాలిత్యం వచ్చింది. అలాగే వేద ప్రతిపాదమైన అనకూడదు. రెండు మార్లు ఇద్దరు ముగ్గురు కూడా అలాగే అంటున్నారు. వేద ప్రతిపాద్యమైన, ప్రతిపాద్యము అంటే వేదము చేత ప్రతిపాదింపబడుతున్న, చెప్పబడుతున్న అని అర్థం అన్నమాట. చక్కటి ప్రయత్నం తల్లి. మీకు భగవంతుడు మంచి శక్తిని ఇచ్చాడు, మంచి సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఆ సామర్థ్యము, ఆ శక్తి, ఆ శ్రద్ధ ఆచార్య అనుగ్రహంతో ఇతోధికంగా వృద్ధిని పొంది ఈ సద్గ్రంథాధ్యయనం సఫలమై మీలాంటి వారు మళ్ళీ తర్వాతి తరం వారికి కొంతమందికి ఇలాంటి మంచి విషయాలని అందించగలిగే సౌభాగ్యాన్ని పొందాలి అని పెరుమాళ్ళని, ఆచార్యులని ప్రార్థన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకున్నాం. శ్లోకానుసంధానం చక్కగా చేశారు, ఎక్కడా దోషం లేకుండా చక్కగా అనుసంధానం చేశారు. శ్లోకానుసంధానం ప్రారంభం చేసుకుందాం. హర్తుం తమః సదసతీ చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చపలాః సలభీ భవంతి యా వేదబాహ్యా స్మృతయోర్హదాదేః వేదేషు యాః కాశ్చ కుదృష్టయస్తాః ఆగస్కృతాం రంగనిధే త్వదధ్వని అంధంకరణ్య స్మృతవాన్ మనుస్తత్ ప్రత్యక్ష ప్రమథన పశ్యతో హరత్వాత్ నిర్దోష శృతి విమతేశ్చ బాహ్యవర్త్మ దుస్తర్క ప్రభవతయా చ వక్తృదోష స్పృష్ట్యాన ప్రజహతి రంగవింద వృద్ధాః అవయవితయేదం కుర్వాణైర్బహిష్కరణైర్వపుః నిరవయవకోహంకారార్హః పుమాన్ కరణాతిగః స్ఫురతి జనాః ప్రత్యాసత్తేరిమౌ న వివించతే తదధికురుతాం శాస్త్రం రంగేశతే పరలోకిని ప్రత్యక్షా శృతిరర్థధిశ్చ న తథా దోషాః తదర్థః పునః ధర్మాధర్మ పరావరేశ్వరముఖః ప్రత్యక్షబాధ్యో న చ తచ్చార్వాకమతేపి రంగరమణ ప్రత్యక్షవత్సా ప్రమా యోగోన్మీలితధీః తదర్థమథవా ప్రత్యక్షమీక్షేత సహ న సదసదుభయం వా నో భయస్మాద్బహిర్వా జగదితి నకిలైకాం కోటిమాటీకతే తత్ ఇతి నిరుపధి సర్వం సర్వికాతో నిషేధం వరద సుగత పాసః చోరలాభం విలావ్యః. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. చక్కటి మననాన్ని అందిస్తున్నారు మన వాళ్ళు శ్రద్ధగా, చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మనం పాఠ్యాంశాన్ని ప్రారంభం చేసుకోవడానికి ముందు అమ్మవారి యొక్క వైభవాన్ని ఒక్కసారి స్మరించుకుందాం. ఇవాళ రెండు విషయాలు ముందుగా చెప్పుకొని తర్వాత పాఠ్యాంశాన్ని ప్రారంభం చేసుకోబోతున్నాం. ఒకటి, శరన్నవరాత్రులలో వచ్చినటువంటి శుక్రవారం కావటం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని ప్రార్థిస్తూ అమ్మవారికి విశేషంగా మనం నమస్కారం చేసుకుందాం. ఒక కొత్త శ్లోకం, మంచి మనం ఇప్పుడు అనుసంధానం చేసుకుంటున్నటువంటి విషయాలకి అన్వయం చేసేటటువంటి ఒక లక్ష్మీ వైభవాన్ని తెలియచేసేటటువంటి శ్లోకాన్ని మీకు చెప్పబోతున్నాను. ఈ మధ్యన ఎవరో వాట్సాప్లో షేర్ చేస్తే చాలా బాగుంది అని అనిపించింది, అందుకే మీతో దాన్ని పంచుకుంటాను. మొదటిది. రెండవది, బౌద్ధమతం అని అంటున్నారు. బౌద్ధమతం అంటే బుద్ధునిగా పుట్టినటువంటి ఒక వ్యక్తి సిద్ధాంతమా, అవతారాలలో బుద్ధుడా అని ఒక సందేహం కలిగింది. నిన్న కూడా ఎవరో టైప్ చేసి పెట్టారు, సమాధానం టైం లేక చెప్పలేదు. ఇవాళ అది కూడా చెప్తారు. ఆ తర్వాత మనం పాఠ్యాంశాన్ని ప్రారంభం చేసుకుందాం. మనం నవనిధులని గురించి చెప్పుకున్నాం.
ఏ శ్లోకంలో అంటే రంగనిధే అన్న చోట నిధికి పరమాత్మకి ఉండేటటువంటి సామ్యాలని చెప్పుకున్నాం. నిధి దగ్గరకు నిధి ఎన్నో చెప్పుకున్నాం. అందులో నవనిధులని గురించి ప్రస్తావన చేసుకున్నాం. ఆ నవనిధులు ఏవి అనే దాన్ని కూడా తర్వాత మళ్ళీ మన వాళ్ళు రిపీట్ చేశారు. పద్మము, మహాపద్మము, శంఖము, మకరము, కచ్చపము, ముకుందము, కుందము, నీలము, ఖర్వము అనేటటువంటి నిధులు 9. అమ్మవారిని మనం శ్రీగుణరత్న కోశంలో అద్భుతంగా శ్రీరంగనాయకిని సేవించాం. శ్రీస్తవంలో అద్భుతంగా శ్రీరంగనాయకిని సేవించాం. అలాగే అలర్మేల్ మంగగా విలసిల్లుతూ ఉండేటటువంటి అమ్మవారిని సదా మనం భావన చేస్తూనే ఉంటాం. లక్ష్మీదేవి ఆరాధన ఇంకా శ్రద్ధగా చేస్తాం కాబట్టి అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని కనుల ఎదురుగా మనం ఎప్పుడూ భావన చేస్తూనే ఉంటాం, సాక్షాత్కరించుకుంటూనే ఉంటాం. ఇవాళ గోష్ఠిగా అలాగే శరన్నవరాత్రి సందర్భంగా అమ్మవారు అద్భుతమైనటువంటి అలంకారాలని ధరిస్తూ చక్కటి ప్రేమతో స్నేహంతో మనని అనుగ్రహిస్తూ ఉండేటటువంటి సన్నివేశాన్ని సేవించబోతున్నాం. అయితే చెప్పుకునేటటువంటి శ్లోకం ఒక కొత్త శ్లోకం అన్నమాట. ఎలాంటిది అంటే నవనిధులు ఉన్నాయి. నిధులని ఇచ్చేదెవరు? అమ్మవారు ఇస్తారు. ఎవరికి ఇస్తారు? అడిగిన వారందరికీ ఇస్తారు. మనం ఒక శ్లోకం చెప్పుకున్నామే, సదా పంచాయుధేం బిభ్రత్ సనః శ్రీరంగనాయక అని. అందుకని ఆయన ఎప్పుడూ పంచాయుధాలని ధరించి ఉంటాడు అని. లేక మనకి విలంబం అసహన్నివ, మనకి ఆలస్యం అవడం ఆయన సహించలేడు కనుక అని చెప్తారు. అలాగే అమ్మవారు కూడానట 9 నిధులని 9 స్థానాలలో ధరించి ఉంటుంది. ఆమె ఎక్కడుంటుంది అనుకుంటున్నారు అంటే, వేరే వేరే మీరు ఎన్ని మండపాలు వేసినా, ఎన్ని పీఠాలు వేసినా, ఎన్ని సింహాసనాలు వేసినా, ఎన్ని స్థానాలను ఏర్పాటు చేసినా విష్ణు వక్షస్థల నిత్యవాసిని ఆమె. ఆమె ఆ స్తన ఆసనం మీద వేంచేసి ఉంది. పద్మాసిని, పద్మప్రియ అని కదా మనం భావన చేసుకుంటా. ఇప్పుడు అమ్మవారు వేంచేసి ఉన్నటువంటి ఆ సన్నివేశాన్ని మనం భావన చేసుకుంటూ 9 స్థలాలని చెప్తున్నారు. అమ్మవారు వేంచేసి ఉన్నటువంటి స్థితిలో అమ్మవారి దివ్యమంగళ విగ్రహంలో 9 స్థానాలలో 9 నిధులని ధరించి ఉంటుంది అంటూ చెప్తూ ఉండేటటువంటి శ్లోకం ప్రారంభిస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. పీఠే, అమ్మవారు పద్మపీఠం మీద వేంచేసి ఉంటుంది. పీఠే, పీఠమునందు. పాణితలే, చేతియందు. గళే, కంఠమునందు. కుచయుగే, వక్షస్థలమునందు. పాదద్వయే, పాదములయందు. మానసే, మనస్సునందు. దంతాలౌ, దంత పంక్తియందు. మందస్మితం చేసి చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది కదా, ఆ దంత పంక్తియందు. కచ సంహతౌ, కేశపాశమునందు. కరుణాపూర్ణే, కటాక్షోత్కరే, చాలా కరుణతో నిండినటువంటి కటాక్షమునందు అన్నారు. వచ్చాయా 9? మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎక్కడి నుంచి సేవించాలి? కూర్చున్న అమ్మవారిని పీఠం దగ్గర నుంచి సేవించాలి కదా. పీఠే, అమ్మవారు వేంచేసిన పీఠమునందు ఒక నిధి, పద్మము అని అనుకుందాం. మనం వరుసలోనే చెప్పేసుకుందాం. ఆ వరుస ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 9 స్థానాలు 9 నిధులు అని అంటున్నారు. పీఠం దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాం మనం? పాణితలే, అక్కడికి వెళ్ళిపోయాం. అంటే అభయముద్ర ఇస్తుంది కాబట్టి అమ్మ చెయ్యి కనపడింది. ఇచ్చేది కూడా చేత్తోటే అనే ఒక భావన ఉంది కాబట్టి చెయ్యి. గళే, కంఠంలో, అంటే ప్రేమపూరితమైనటువంటి వాక్కు కలిగి ఉంటుంది. అలాగే కుచయుగే, వక్షసీమ మీద ఒక నిధిని ధరించి ఉంటుంది. పాదద్వయే, మానసే, ఆరోచేయి అక్కడ. తర్వాత దంతాలౌ, కచ సంహతేవు చ కరుణాపూర్ణే, కటాక్షోత్కరే, కరుణతో మనని చూడడం ద్వారా ఆ కటాక్షమునందే ఒక నిధిని ధరించి ఉంటుంది.
భక్తాభీష్టవరాప్తయే. ఇలా ధరించి ఉండేది దేనికి అంటే భక్త అభీష్ట వర ఆప్తయే. ఏనిది కావాలి, ఎవరేది అడుగుతారో, ఎప్పుడైతే ఇంకా తెస్తానుండంటే వీళ్ళు ఉంటారో ఉండరో అని అన్నీ రెడీగానే పట్టుకుని ఉంటుంది. ఎవరు ఏది అడిగితే వారికి దాన్ని ఇచ్చేటటువంటి స్థితిని కలిగి ఉంటుందిట. నవనిధీన్ ధత్తే రమా. నవనిధులని ధరించి ఉంటుంది స్వామి యొక్క సహధర్మచారిడి అయినటువంటి అమ్మవారు రమ. యా క్రమాత్ దద్యాత్ సా. అలాంటి ఆమె మనకి అలాంటి అనేకములైనటువంటి శ్రేయస్సులను ఇచ్చుగాక. దద్యాత్ సా కమలాక్ష వక్ష నిలయా. ఏ రమాదేవి అయితే 9 స్థానాలలో 9 నిధులని భక్తులకి అందించటం కోసం ధరించి ఉంటుందో, భక్తాభీష్టాలని తీర్చడం కోసం సదా సంసిద్ధంగా ఉంటుందో సా రమ. ఆ రమ ఎక్కడుంటుంది? కమలాక్ష వక్ష నిలయ. కమలాక్షుని యొక్క, పుండరీకాక్షుని యొక్క వక్షమునందు వేంచేసి ఉండేటటువంటి ఆ తల్లి శ్రేయాంసి భూయాంసి నహ దద్యాత్. అనేకములైనటువంటి శ్రేయస్సులని మనకు ఇచ్చుగాక అని ఒక మహానుభావులు ప్రార్థన చేస్తూ ఉండేటటువంటి శ్లోకం. మనం స్తోత్రాలలో ఉండే శ్లోకాలు ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం, కానీ ఇది చాలా బాగుంది అని అనిపించింది. మనకి నవనిధులు మొన్ననే చదువుకున్నాం కాబట్టి ఈ శ్లోకాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. నేను వాట్సాప్లో షేర్ చేస్తానులేండి, టైప్ చేసి, మీరు తప్పు రాసుకునే అవకాశం ఉంటుంది. ఏమివ్వాలి ఆమె? శ్రేయాంసి భూయాంసి నహ దద్యాత్. అనేకములైనటువంటి శ్రేయస్సులను మనకు కలిగించుగాక అని ఈ శుక్రవారం పొద్దున గోష్ఠిగా మనం అందరం కలిసి అమ్మని ప్రార్థన చేసుకుందాం. ముఖ్యంగా మన సద్గ్రంథ అధ్యయనంలో మనకి ఇతోధికమైనటువంటి శ్రేయస్సులని, ఇతోధికమైనటువంటి శక్తి సామర్థ్యాలని, శ్రద్ధాసక్తులని, వీటినన్నింటినీ అమ్మ అనుగ్రహంతో మనం పొందాలి అని ఆమెని ప్రార్థిస్తూ పాదారవింద సన్నిధిని దాసోహ సమర్పణం చేసుకుందాం. ఇక రెండవ అంశం, ఈ బౌద్ధ మతం అనే దాని దగ్గర బుద్ధుడు అనేటప్పటికీ మిగిలిన వాటిలో రాని సందేహం ఇక్కడ కలుగుతుంది. ఎందుకని అంటే దశావతారాలలో బుద్ధ అవతారం అనేది ఒకటి ఉండడం చేత ఆ బుద్ధుడు ఈ బుద్ధుడు ఒకటా అనేటటువంటి సందేహం అది లేకుండా చేశారు భగవంతుని దయ వల్ల. పెద్దల తాలూకు వాక్కులను మీరు వింటున్నారు కాబట్టి, ప్రవచనాలను వింటున్నారు కాబట్టి, దశావతారాలలో వచ్చినటువంటి బుద్ధ అవతారము, అలాగే ఇక్కడ మనకి ఒక రాజకుమారుడుగా పుట్టి బోధి వృక్షం దగ్గర జ్ఞానాన్ని పొందినటువంటి బుద్ధుడు ఒకటి కాదు అనే దాన్ని తెలుసుకున్నాం. ఆ బుద్ధావతారం అవతారాలలో బుద్ధుడు, ఈయన సిద్ధాంత బుద్ధుడు అని అనుకోండి. ఆ అవతారం ఎలాంటిది అంటే, ఇప్పుడు హయగ్రీవ అవతారం ఉంది, మత్స్య అవతారం ఉంది, హంస అవతారం ఉంది. ఇలాంటి అవతారాలు కొన్ని ఉన్నాయి. ఎందుకున్నాయి అలాంటి అవతారాలు చేశాడు భగవంతుడు అంటే, అప్పటికి ఆ ప్రయోజనాన్ని నెరవేర్చి ఆ అవతారం అంతటితో పరిపూర్ణం అయిపోతుంది కదా. హయగ్రీవమూర్తిగా ఆయన వేదాలను విస్తరింపచేశాడు అంతే, దానికోసమే ఆ అవతారం. ఆ తర్వాత ముందు దానికి అనుసరణలు అనుకరణలు ఇలాంటివేవి ఉండవు. అలాగే వైదిక శ్రద్ధని తగ్గించి వాళ్ళని, దుష్టులని, రాక్షసులని, అంటే రాక్షసులు ఏది చేసినా అది చాలా ప్రమాదకరంగానే పరిణమిస్తుంది కనుక రావణాదులు హిరణ్యాదులు చేసినటువంటి ఆ తీవ్రమైనటువంటి తపస్సులని భంగం చేయడం, లేదా ఆ తపస్సు వల్ల లోకానికి హాని కలగకుండా వాళ్ళు కోరినటువంటి వరాలను ఇవ్వడం, ఇలాంటి కథలు మనకి పౌరాణికంగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు వైదిక శ్రద్ధని కలిగి ఉంటే ఆ శక్తి ద్వారా వాళ్ళు లోకానికి కంటకులు అవుతారు అనే ఉద్దేశ్యంతో వాళ్ళకు ఉండేటటువంటి వైదిక శ్రద్ధని తగ్గించటం కోసం తగిన రీతిలో మాటలు మాట్లాడి వాళ్ళని అంతం చేసినటువంటిది బుద్ధ అవతారం. అది అంతవరకే పరిమితం అన్నమాట. అంటే అదే నరసింహుడుగా అవతరించి సంరక్షణం చేసి వెళ్ళిపోయినట్లుగా అంతవరకే తప్ప దాన్ని సిద్ధాంత ప్రచారం చేసినటువంటి వాడిగా బుద్ధ అవతారంలో మనకి చెప్పబడలేదు.
సిద్ధాంతకుడుగా ప్రచారంగా జ్ఞానాన్ని పొందినవాడుగా చెప్పబడేటటువంటి వాడెవరు అంటే గౌతమ బుద్ధుడే. గుర్తుపెట్టుకోండి, బౌద్ధము అని మనం అనుకుంటూ ఉండేటటువంటి ఈ సిద్ధాంతానికి మూలము ప్రవర్తకుడు ఎవరు అనంటే గౌతమ బుద్ధుడే. కపిలవస్తు నగరం చిన్నప్పుడు మనం చదువుకున్నాం చూసారా. అయితే జ్ఞానం కలిగింది, కానీ వాళ్ళు ఎంత మాత్రము వేదాన్ని వాళ్ళు విశ్వసించలేదు. అందుకే వైదికులైనటువంటి వారు ఆ సిద్ధాంతాన్ని ఆదరించేవారు కాదు. నిన్ననే అనుకున్నాం కదా, వ్యక్తిగతంగా వ్యక్తి మీద ఏ రకమైనటువంటి దోషము లేకపోయినా మనకి ఆస్తి ఏది, మనకి ధనం ఏది, మనకి సంపద ఏది అంటే వేదం అని నమ్మేటటువంటి సిద్ధాంతం మనది. కనుక వైదికులైనటువంటి వారెవరూ కూడా జైన బౌద్ధ వేద బాహ్య సిద్ధాంతాలని వేటిని కూడా అంగీకరించడం లేదు, ప్రమాణంగా తీసుకోలేదు. మన వాళ్ళందరూ కూడా భాషలలో తమదైన భాషలోకి వేదాంత సిద్ధాంతాన్ని అనువదించి మరింతగా వేదాంతాన్ని ప్రచారం చేసేటటువంటి పని పెట్టుకున్నారు. ఇప్పుడు మనం తిరువాయుమొഴി అని చదువుకుంటున్నాం కదా. తిరువాయుమొഴి ఏ భాషలో ఉంది అంటే అది తమిళం భాషలో ఉంది. ఆ తమిళం భాష ఒక ప్రాంతానికి చెందినదే అయింది, అంటే ఒక దేశీయమైనటువంటి భాష. వేదం ఏ భాషలో ఉంది, అపౌరుషేయం, అది సంస్కృతంలో ఉంది అని అంట. ఆ సంస్కృతంలో ఉండేటటువంటి వేదాంత సిద్ధాంతాన్ని అందరికీ అందేటట్లుగా తమదైన భాషలోకి తీసుకొని వచ్చి దాన్ని చక్కగా అందరికీ అందించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి వారు ఆళ్వార్లాదులందరూ కూడా. అంటే మన భాషలోకి మనం దాన్ని తర్జుమా చేసుకుంటే ఇంకా అందరికీ అది అందుతుంది కదా. ఫోక్ అనేది అందరికీ అందేది కాబట్టి ఆ రకంగా దాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తారు. రామాయణాలు మహాభారతాల్లో ఉండే కథలన్నీ కూడా జానపదాలుగా రావడానికి కారణం అదే కదా. అవి సంస్కృతంలో ఉన్న మూలాలు జానపదాలుగా వాటిని మార్చడం ఎందుకు అంటే జనాలందరూ కూడా దాన్ని పొందాలి, దానివల్ల మంచిని పొందాలి అని సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి, నిలబెట్టడం కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ ఈ గౌతమ బుద్ధుడు వేదాన్ని ప్రమాణంగా అంగీకరించక ఆ వేదానికి విరుద్ధమైనటువంటి సిద్ధాంతాలని అందరికీ అందుబాటులోకి వచ్చేటట్లుగా తమదైనటువంటి భాషలో గ్రామ్య భాష అంటారు, లేదా దేశీయమైనటువంటి భాషలోకి మార్చి వేదాన్ని జనానికి దూరం చేసేటటువంటి ప్రయత్నం చేశారు అని అంటారు. అందుకే మాగధి భాషలో వాళ్ళ బౌద్ధ పిటకాలు అంటారు చూసారా, ఆ పిటకాలు అంటారు వాటిని. ఈ సిద్ధాంత వాళ్ళు ప్రతిపాదించేటటువంటి సిద్ధాంత గ్రంథాలన్నీ కూడా వారిదైనటువంటి భాషలో రాసి వాళ్ళు ప్రచారం చేశారు. తర్వాత వాళ్ళని ఫాలో అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ఫాలోవర్స్ ఒకప్పుడు భారతదేశంలో కూడా బాగా బౌద్ధం ఉండేది, కానీ ఇది వైదికమైనటువంటి సిద్ధాంతాన్ని ఎక్కువగా నమ్ముతుంది కాబట్టి తర్వాత నెమ్మదిగా అది ఇక్కడి నుంచి దూరమైంది. ఇంకా ఇప్పుడు శ్రీలంక లాంటి స్థలాలలో అయితే, కొన్ని దేశాలలో అయితే ఆ బౌద్ధ సిద్ధాంతాన్ని పూర్తిగా వాళ్ళు ఆదరిస్తారు. మనకి కూడా దాని పట్ల నిరాదరం దేనికి అనంటే వ్యక్తిగతంగా కాకుండా సిద్ధాంతపరంగా నిరాదరణ చేస్తున్నారు. స్వతఃప్రామాణ్యమైనటువంటి వేదాన్ని అందరం విశ్వసించాలి, వేద ప్రతిపాదితమైనటువంటి అర్థాలని మనం అందరం కూడా తెలుసుకోవాలి అనే ఉద్దేశ్యంతో మహానుభావులు ఈ సిద్ధాంత స్థాపనని చేశారు. అలా చేస్తూ ఉండేటటువంటి సందర్భంలో భట్టర్ వారు ఇప్పుడు 6వ శ్లోకం ద్వారా 7వ శ్లోకం ద్వారా బౌద్ధ సిద్ధాంతంలో ఒక అవాంతర సిద్ధాంతమైనటువంటి సర్వశూన్యవాదాన్ని నిరసిస్తున్నారు అని నిన్న మనం ప్రారంభం చేసుకున్నాం. ముందుగా చార్వాక మతాన్ని 2 శ్లోకాలలో నిరసించి తర్వాత బౌద్ధ సిద్ధాంతంలో మాధ్యమిక సిద్ధాంతాన్ని నిరసిస్తున్నారు. ఆ మాధ్యమికులు చెప్పేటటువంటి మాట ఏది అంటే సర్వం శూన్యం అనేటటువంటి మాటని చెప్తారు. ప్రమాణము లేదు, ప్రమాణం అంటే వేదము, అది లేదు అంటారు వాళ్ళు. ప్రమేయము లేదు, ఆ వేదం చేత ప్రతిపాదితమైనటువంటి ఈశ్వరుడు లేడు అంటారు. ఆ ఈశ్వరుడికి సంబంధించినటువంటి విభూతి లేదు అంటారు, అదే జగత్తు. అంటే వేదం లేదు అంటారు, ఈశ్వరుడు లేడు అంటారు, జగత్తు లేదు అని అంటారు, ఏది లేదు అని చెప్పేటటువంటి సిద్ధాంతం వాళ్ళది. అందుకే ఉన్నది లేదని చెప్తున్నావా, లేనిది లేదని చెప్తున్నావా,
ఉండి లేకుండా ఉండేది లేదని చెప్తున్నావా అనేటటువంటి శ్లోకాన్ని మనం చెప్పుకున్నాం. మీరేమీ ఆధారం లేకుండా లేదు లేదు అంటున్నారు. ఇది సరి అయినటువంటి సిద్ధాంతం కాదు. అందుకే చోరలాభం విలావ్య అన్నారు, ఖండించాలి అని అన్నారు. చోరుడు అంటే దొంగ పట్టుబడితే మాట్లాడేటటువంటి మాటలు అసందర్భంగా ఉంటాయి అని మనం అనుకున్నాం. ఇది మంచి అర్థంలో చెప్తాను. అంటే ఇక్కడ బౌద్ధ సిద్ధాంతులు మాట్లాడుతున్న మాటలు కాదు, సుగత పాశః అని వాళ్ళని తక్కువగానే చెప్పారు. కానీ అసందర్భ ప్రలాపం, దొంగతనం పట్టుబడితే ఎలా ఉంటుంది అనడానికి మనం శ్రీకృష్ణ కర్ణామృతంలో శ్రీకృష్ణ లీలలు కొన్నింటిని చెప్పుకుంటూ ఉంటాం, పెద్దల ద్వారా వింటూ ఉంటాం. అలాంటి శ్రీకృష్ణ లీలలలో కృష్ణుడు దొంగ కదా, ఆయన అన్ని వస్తువులని దొంగిలించడమే ఆయనకి సిద్ధాంతం. ఆయన దొంగ అంటే వెంటనే కృష్ణుడు అనేదే మనకి గుర్తు రావాలి. వెన్న దొంగతనం చేస్తాడు, పాలు దొంగతనం చేస్తాడు, పట్టుబడతాడు. పట్టుబడేసరికల్లా మాత్రం మాటలు ఎలా మాట్లాడతాడు అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఒకసారి ఒక గోపిక ఇంటికి వచ్చాడు. ఇంటి ముంగిటే ఆవిడ కూర్చొని పాలు పెరుగు చిలుకుతోంది. ఆయన ఆ ఇంట్లోకి తలుపు తీసుకొని లోపలికి ప్రవేశిస్తే, ఆగు, ఎవరు నువ్వు అని ఆవిడ అడిగింది. అంటే నేను బలరాముడి తమ్ముణ్ణండి అని వినయంగా సమాధానం చెప్పాడు. ఇది మీరు చాలా సార్లు విని ఉంటారు కదా. అలా సమాధానం చెప్తే సరే బాగుంది, ఎందుకు ఇక్కడికి వచ్చావు అంది ఆవిడ. మా ఇల్లు అనుకున్నానండి అన్నాడు. సరే, మీ ఇల్లు కాదని తెలిసింది కదా, ఇంకా వెళ్ళొచ్చు అన్నట్లుగా ఆవిడ చూస్తుంది. అంటే ఆయన ఆవిడ వైపు చూడకుండా వెళ్ళి వెన్నకుండలో చేయి పెడుతున్నాడు. చేయి పెడుతూ ఉంటే, ఏయ్ మీ ఇల్లు కాదని చెప్పాను కదా, నువ్వు పొరపాటున వచ్చానన్నావు కదా, ఎందుకు అందులో చేయి పెడుతున్నావు అంది ఆవిడ. అంటే, ఎందుకమ్మా అంత టెన్షన్ పడతావు, ఒక్క నిమిషం ఆగు తల్లి, నాకు కావాల్సింది వెతుక్కుని వెళ్ళిపోతాను అన్నాడు ఆయన. ఏం వెతుకుతున్నాడట అందులో అంటే, మా దూడ తప్పిపోయింది, ఈ కుండలో ఉందేమో అని చూస్తున్నాను అన్నాడు ఆయన. దూడ తప్పిపోయినంత వరకు బానే ఉంది, కానీ ఆవిడ అడుగుతున్న వాటికి సమాధానాలు చెప్పడంలో ఆ దూడని కుండలో వెతకడం కోసం కుండలో నేను చేయి పెట్టాను అనేటటువంటి ఆ సమాధానం ఉందే, అది అసందర్భ ప్రలాపము అంటారు. దాన్ని ఇంకొంచెం తేలిగ్గా చెప్పుకోవాలంటే పిచ్చి వాగుడు అంటారు, చూసారా. అది ఒకదానికి పొంతన లేకుండా మాట్లాడేటటువంటి మాటలు అన్నమాట. ఇలా ఉంటాయి దొంగ పట్టుబడితే చెప్పేటటువంటి సమాధానాలు అనడం. అంతవరకే ఇది సుమండి. దీనికి ఇక్కడ సమన్వయం చేసి బుద్ధుడు బౌద్ధ మతానికి సిద్ధించిన వాడు కృష్ణుడు ఒకటే అని మాత్రం పొరపాటుగా మీరు అర్థం చేసుకోకండి. అంటే వాగుడు అంటారే, పిచ్చి ప్రలాపనలు అనేవి ఎలా ఉంటాయి అనడం కోసమే చెప్తూ వీళ్ళ సిద్ధాంతం ఈ శూన్యవాదం కూడా అలాగే ఉంటుంది అన్నారు. అది వెనకాతల మనం గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో శ్లోకంలో ఎందుకు దీన్ని చెప్తున్నారు, నిన్నటి చెప్పేశారు కదా, నిన్నటి శ్లోకంలో ఏం చెప్పారు అనంటే, అలాంటిది ఏది ఉండదు కాబట్టి, వాళ్ళు చేసేవన్నీ తప్పుడు మాటలే కాబట్టి చోరలాభం విలావ్య, వాళ్ళని ఖండించేయాలి అని అన్నారు. వాళ్ళని ఖండించాలి అంటే నిన్న చెప్పుకున్నాం కదా, వాళ్ళని అంతం చేసేయాలని కాదు, వాళ్ళ సిద్ధాంతాన్ని ఖండించాలి అనేది అర్థం అన్నమాట. సిద్ధాంతాన్ని ఖండించడం అంటే ఎలాగా అంటే, ఎలా ఖండించాలి అనే దాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. విలావ్య అన్నారు. ఆ ఖండన ప్రకారాన్ని ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఎలాగైతే చార్వాక సిద్ధాంతంలో వాళ్ళ త్రోవలోకి వెళ్ళి వాళ్ళ సిద్ధాంతాన్ని ఖండించారో, ప్రత్యక్షంలాగే వేదం కూడా ప్రమాణమే, కంటితో వేదార్థము చూడదగిరదే అని వాళ్ళ మాటలలోనే వాళ్ళకి ఒక విశ్వాసాన్ని కలిగేటట్లుగా చేసి వేద ప్రామాణ్యాన్ని నిలబెట్టారు. అలాగే ఇక్కడ కూడా ఆ వ్యక్తిని నిలదీసి ఆయన ద్వారానే మీ సిద్ధాంతం సరి అయినది కాదు అని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎంచేత ఇలా చెప్పడం చోరలాభం విలావ్య అని అంటే, వాణ్ణి ఖండిస్తే మన సిద్ధాంతానికి ప్రయోజనం ఏమిటొస్తుందండి, వాణ్ణి దండిస్తే మనకేం ప్రయోజనం అండి అని అడుగుతారా. ఆ ఖండిస్తే మన ప్రామాణ్యం, ఆగమ ప్రామాణ్యము నిలుస్తుంది అంటూ ప్రారంభం చేస్తున్నారు. ముందుగా మనం శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. జాగ్రత్తగా గమనించండి, చక్కగా ప్రతి పదాన్ని మీరు ముందుగా అనుసంధానం చేయండి.
ప్రతీతిశ్చేదిష్టా న నిఖిల నిషేధో యది న కో నిషేద్ధా అతో నేష్టో నిరుపధి నిషేధః సదుపధౌ నిషేధే అన్యత్ సిద్ధ్యేత్ వరద ఘటభంగే శకలవత్ ప్రమాసోన్యే పక్షే శృతిరపి మతేస్మిన్ విజయతాం. ఇక్కడ పదాలు జాగ్రత్తగా విడివిడిగా చదువుకోకపోతే అర్థం కష్టమవుతుందన్నమాట. మళ్ళీ చదువుతున్నాను, గమనించండి. ప్రతీతిశ్చేదిష్టా న నిఖిల నిషేధో యది న కో నిషేద్ధా అతో నేష్టో నిరుపధి నిషేధః సదుపధౌ నిషేధే అన్యత్ సిద్ధ్యేత్ వరద ఘటభంగే శకలవత్ ప్రమాసోన్యే పక్షే శృతిరపి మతేస్మిన్ విజయతాం. ఇందులో సంబోధన పదం స్పష్టంగానే ఉంది, వరద. దాని గురించి నిన్న మనం చెప్పేసుకున్నాము. అర్చామూర్తులలో ఇప్పుడు మననల్లో కూడా లక్ష్మి గారు చెప్పారు, అర్చామూర్తికి భేదం చూడరు, ప్రకారమే తప్ప ధర్మి ఒకటే అంటారు అని. అలాగే వరదరాజస్వామినిగా లేదా వరదుడు అంటే వరాలు ఇచ్చేవాడు అని సామాన్యార్థంలో చెప్పుకున్న అర్చామూర్తిగా కూడా రంగనాథుడిని వరదరాజస్వామిగా చెప్తున్నారు అని నిన్న చెప్పుకున్నాం మనం. ఇక క్రియాపదం ఇందులో విజయతాం అనేది క్రియాపదం శ్లోకానికి చివరిలో అవుతుంది. విజయతాం అంటే జయించుగాక, విజయీభవ దిగ్విజయీభవ అని అంటాం చూసారా, అలా విజయతాం స్వస్తి అగుగాక, దిగ్విజయము కలుగుగాక అని అంటున్నారు. ఏది విజయతాం అంటే శృతిరపి విజయతాం, శృతికి దిగ్విజయం అగుగాక అంటే శృతి ప్రమాణము విజయతాం నిలుచుగాక అంటున్నారు. ఇలాంటి వాళ్ళందరి వల్ల శృతి ప్రామాణ్యాన్ని జనం గుర్తించలేకుండా అయిపోతారేమో అని బెంగ. కాబట్టి వద్దొద్దు, వాళ్ళ వాదన సిద్ధాంతంలోనే వాళ్ళకి అది నిలుస్తుంది, వాళ్ళు చెప్తున్నట్లేనే అప్పుడు కూడా మన శృతే ప్రమాణంగా నిలుచుగాక అని అంటున్నారు. ఇందులో ఇది చెప్పుకోవడానికి ముందు ఒక చిన్న సన్నివేశం చెప్తాను, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత మనం వివరాన్ని చెప్తున్నాం. వీళ్ళ వాదం ఏమిటి? మాధ్యమికుల వాదం సర్వశూన్యవాదం అంటే అర్థం ఏమిటి? ఏదీ లేదు అని అర్థం. సర్వం శూన్యం అనేటటువంటి వాదాన్ని చేస్తున్నారు. మనం మాయాబజార్ సినిమా చూసాం. ఆ మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు విందు, ఆ విందు కోసం సంసిద్ధం చేసినటువంటి వస్తుజాతం. ఒకసారి ఆ సీన్ గుర్తు చేసుకోండి. ఆ వస్తుజాతం అంతా ఫస్ట్ కనపడింది, తర్వాత కనపడకుండా పోయింది కదా. ఫస్ట్ అంతా సృష్టించేస్తాడు మాయా ప్రభావంతో ఒక ఆయన. ఘటోత్కచుడు వచ్చి విందు భోజనం చేసి వెళ్ళిపోతాడు, వివాహ భోజనం చేసి. అప్పుడు మళ్ళీ పాత్రలన్నీ కూడా ఖాళీగా ఉంటాయి. మళ్ళీ వస్తాడు ఆ ఏర్పాటు చేసినటువంటి వాడు, శిష్యులు ఆయన కలిసి వస్తారు. వచ్చి అక్కడ అన్ని ఖాళీగా ఉండడాన్ని చూస్తారు. చూసి ఆ గురువు గారు ఒక్కొక్క వస్తువు పదార్థం పేరు చెప్తూ ఉంటాడు. శిష్యులు లేవు 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 అని అంటూ ఉంటారు. అవునా? మాయాబజార్ చూసిన వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లడ్డూలు లేవు, జిలేబీలు లేవు, ఏదో ఇంకొకటి లేవు 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 అంటున్నాడు. ఈ లేవు 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 అనడానికి ఏది లేవని అంటున్నాడు అంటే ఇంతకు ముందు ఏదైతే అక్కడ ఉందో అది ఇప్పుడు ఇక్కడ లేదు అని చెప్పగలుగుతున్నాడు. అలా కాకుండా ఇంతకు ముందు ఒక వస్తువు ఉంది అనే భావన ఉంటప్పుడు లడ్డూలు అని అంటే, లడ్డు అంటే ఏమిటో వాడికి జ్ఞానం ఉంటే అప్పుడు అది లేదు అనేనా అంటాడు, ఉంది అనేనా అంటాడు కదా. అసలు లడ్డు అంటే ఏమిటో తెలియకపోతే లేదు అనడానికి కూడా ఎలా అవకాశం ఉంటుంది? ఉండే అవకాశం లేదు కదా. ఒక వస్తువు గురించినటువంటి జ్ఞానం మనకి ఉంటే అప్పుడు ఆ జ్ఞానంతో ఆ వస్తువు ఉంది అనేనా చెప్పగలుగుతాము,
లేదు అనైనా చెప్పగలుగుతున్నాం. ఆ జ్ఞానమే లేదు అని అనుకుంటే అసలు లేదు అనేటటువంటి అవకాశమే ఉండేటటువంటి స్థితి ఉండదు. జాగ్రత్తగా గమనించండి. అంటే లేదు అని చెప్పాలి అని అంటే ఏదో ఒకటి ఉంది అనేటటువంటి ఒక జ్ఞానం నీకు కలగాలి. లేదా లేదు అని అంటున్నావంటే లేదనే జ్ఞానమైనా ఉందా లేదా నీకు? లే లేదు అనేటటువంటి ఒక అవగాహనైనా నీలో ఉందా లేదా అంటారు. ఏదీ లేదు అన్నప్పుడు అన్నీ లేవు అనేటటువంటి జ్ఞానం మాత్రం నీకు ఎలా కలుగుతోంది? అది ఇక్కడ లాజిక్ అన్నమాట. ఇప్పుడు నువ్వు జగత్తు లేదు అని అంటున్నావు కదా. జగత్తు లేదు అనే జ్ఞానం నీకు కలుగుతోందా లేదా? కలుగుతోంది. అంటే సర్వం శూన్యం అనేటటువంటి నీ వాటిలో జగత్తు లేదు అనేటటువంటి ప్రతీతి కనిపిస్తోందా లేదా? ఒక్కటి ఉంది అంటే అలాగే మిగిలినవన్నీ ఉన్నాయి అని అనుకోవాలి. లేదు అస్సలు నేను ఆ ప్రతీతిని కూడా అంగీకరించను అని అంటావు అనుకో, ఎక్సలెంట్. అంటే మా వేదాంత సిద్ధాంతాన్ని నిషేధించేవాడే లేడనమాట. అప్పుడు కూడా జగత్తు ఉంది అని అర్థం. అంచేత నువ్వు ఏ నిరాలంబంగా సర్వం శూన్యం అనడానికి అవకాశం లేదు. నీకు ఇంతకు ముందు ఒక వస్తు జ్ఞానం ఉండి ఆ వస్తువు ఇప్పుడు లేదు, ఇలా లేదు, ఇక్కడ లేదు అని చెప్పు, అప్పుడు మేము ఒప్పుకుంటాం. అప్పుడు కూడా లేదు అంటే కుదరదు. లేదు అనేది ఎలా లేదు అని అంటే ఇక్కడ పళ్ళెల్లో లేదు, వాడి కడుపులోకి వెళ్ళిపోయింది. ఇక్కడ పంటికి కనపడడం లేదు, కానీ ఇంకొకళ్ళ దగ్గర ఆ వస్తువు ఉంది అని ఒప్పుకోవలసిందే. అంచేత వాళ్ళ పక్షంలో కూడా శూన్య సిద్ధాంతం సరికాదు, అది నిరాకరించదగినది అని అంటారు. అంటే ఇప్పుడు మనం ఘటోత్కచుడి ఆ వివాహ భోజనం ఎందుకు చెప్పుకున్నాము అంటే ఒక వస్తువు గురించినటువంటి జ్ఞానము ఉన్నప్పుడే అది ఉంది అనైనా చెప్పగలుగుతాము, లేదు అనైనా చెప్పగలుగుతాము. నిరాధారంగా దేనిని లేదు అని చెప్పేటటువంటి స్థితి ఉండదు. ఎంచేత నీకు ఆ వస్తు విషయకమైనటువంటి జ్ఞానం లేకపోతే, అదేమిటో నీకు తెలియకపోతే, అది నీ కంటి ఎదురుగా ఉన్నా అది ఉందని గుర్తించలేవు, అది లేదని నువ్వు గుర్తించలేవు. అంచేత ఇప్పుడు వాడిని నిలబెట్టి ప్రశ్న వేస్తున్నారనమాట. మొదటిది చూడండి. ప్రతీతి చేత్ ఇష్ట అంటూ శ్లోకం ప్రారంభమవుతోంది. ప్రతీతి అనేటటువంటి పదం తీసుకోండి. ప్రతీతి అంటే జ్ఞానము అని అనుకుందాం మనం. ఎలాంటి జ్ఞానము అంటే సర్వము శూన్యము అనేటటువంటి జ్ఞానం. ఇష్ట చేత్ దాన్ని నువ్వు అంగీకరించినట్టయితే, అంటే నీ సిద్ధాంతంలో నీ చేత ప్రతిపాదన చేయబడుతూ ఉండేటటువంటి సర్వశూన్యత్వం అనేటటువంటి ఒక ప్రతీతి ఏదైతే ఉందో అది ఇష్టాచేత్, అది నీకు అంగీకారమైతే, ఇష్ట అంటే అంగీకార్యము అయితే, సర్వము శూన్యము అని నువ్వు చెప్తూ ఉండేటటువంటి ఆ సిద్ధాంతము వల్ల కలిగేటటువంటి ప్రతీతి ఉంది అని కనుక నువ్వు అన్నావు అనుకో, నా నిఖిల నిషేధ ఏదీ లేదన్నప్పుడు ఈ ప్రతీతి మాత్రం ఎలా కలుగుతోంది? సర్వం శూన్యం అనేటటువంటి ప్రతీతి మాత్రము ఎలా ఉంటుంది? నువ్వు చెప్పేటటువంటి దాంట్లో ఏదీ లేదన్నప్పుడు ఈ ఈ ఈ విషయకమైనటువంటి స్మృతి కూడా, ఏదీ లేదు అనేటటువంటి జ్ఞానం కూడా ఉండేటటువంటి అవకాశం లేదు. అంచేత ఒక్క జ్ఞానం ఉంది అన్నావు అనుకో, నువ్వు ఏదో ఒక దాన్ని ఒప్పుకుంటున్నావు కదా. అంచేత నీ సిద్ధాంతంలో సర్వశూన్యవాదం లేనట్టు లెక్క. అప్పుడు వాడు అంటాడు, అలా కాదు అలా కాదు, ఆ ప్రతీతిని కూడా నేను ఒప్పుకోను, ఏదీ లేదు అనేటటువంటి జ్ఞానం కూడా లేదు అని అన్నాడు అనుకో, ఎక్సలెంట్. ఏది నా నిఖిల నిషేధ, నువ్వు ప్రతీతిని ఒప్పుకుంటే ఏదో ఒక దాన్ని ఒప్పుకున్నావు కాబట్టి సర్వశూన్యవాదం నిలవదు. ఇక ఏది నువ్వు ఆ ప్రతీతిని ఒప్పుకోలేదనుకో, అది కూడా లేదు అనే అంగీకరించావనుకో, కో నిషేధ అడ్డేవాడెవడు, నిషేధించేవాడెవడు? జగత్తు ఉంది, ఈశ్వరుడు ఉన్నాడు, వేదం ఉంది అనేటటువంటి విషయాలని నిషేధించేవాడు ఎవడు లేడు కదా. నువ్వు కూడా ఆ ప్రతీతిని లేదు అని ఒప్పుకుంటున్నప్పుడు నా నిషేధ నువ్వు లేవు,
నీ మాట లేదు, నీ వాదన లేదు, నీ జ్ఞానం లేదు, అప్పుడు నిషేధించేవాడే ఉండడు కదా. అంచేత ఆ రకంగా కూడా సర్వశూన్యవాదం అనేది నిలిచేది కాదు. అంచేత నాయనా ఇప్పుడు నువ్వు కొంచెం మార్చుకోవయ్యా. ఇప్పుడు నువ్వు ఆకాశంలోంచి శూన్యంలోంచి శూన్యమే అని చెప్పడానికి అవకాశం లేదు. లేదు అని చెప్పే అధికారం నీకు లేదు. ఎలా చెప్పాలి నువ్వు అనంటే అతో నేష్టో నిరుపధి నిషేధ అంచేత ఉపాధి లేకుండా నువ్వు లేదు అని చెప్పేటటువంటి మాట నా ఇష్ట సరి అయినది కాదు అంటున్నారు. అంటే నువ్వు చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి అంటే వస్తువు లేదు, ఇక్కడ లేదు, ఇప్పుడు లేదు, ఇలా లేదు, ఇలా చెప్పాలి తప్ప లేదు 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 అనేటటువంటి అవకాశం లేదు. ఇప్పుడు దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నారు, సులభంగా మనకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నారు. ఒక వస్తు విషయకమైనటువంటి జ్ఞానము అది లేదు అని చెప్పేటటువంటి స్థితి. ఎలాగా అనంటే ఒక హాల్లో నువ్వు ఉన్నావు, వంటగదిలో వంట పాత్రలు ఉన్నాయి. వంట పాత్రలు అనేటటువంటి ఒక విషయం గురించినటువంటి జ్ఞానం నీకుంది. ఇప్పుడు నువ్వు వంట పాత్రలు లేవు అని అన్నావు. వంట పాత్రలు లేవు అని అంటే అర్థం ఏమిటి? వంట పాత్రలంటే ఏమిటో నీకు తెలిసి అవి ఇక్కడ లేకపోతే అవి హాల్లో లేవు, వంటగదిలో ఉన్నాయి అని అర్థం అన్నమాట. వంట పాత్రలు లేవు అని అంటున్నావు. వంట పాత్రలంటే ఏమిటో నీకు తెలిస్తేనే అవి లేవు అని చెప్పగలుగుతావు. తెలియకపోతే అసలు నీ నోటంటే ఆ శబ్దం వచ్చేటటువంటి అవకాశమే ఉండదు. అలాగే జగత్తు లేదు, ప్రమాణం లేదు, ఈశ్వరుడు లేడు అని అంటున్నావు అని అంటే ఈశ్వరుడు అనేటటువంటి ఒక మాట నీ నోటంటే వస్తోంది అంటే తద్విషయకమైనటువంటి జ్ఞానం నీకుంది. లేదు అని ఎప్పుడు చెప్తున్నావు నువ్వు అని అంటే ఈ స్థితిలో లేదు, ఆ స్థితిలో లేదు అంటారు. భావము అభావము అని అంటారు. ఉండడము ఉండకపోవడము అనేటటువంటి అవస్థలు చెప్తారు, అంతే తప్ప అసలు వస్తుతత్వమే లేదు అని కాదనమాట. ఇప్పుడు లేదు అని చెప్పు. ఎలాగా అంటే ముత్యపు చిప్ప ఉంది, దాంట్లో నువ్వు వెండి అని అనుకుంటున్నావు. అప్పుడు నువ్వు లేదు అని చెప్పు. ఏం చెప్తావు అంటే ఇక్కడ వెండి లేదు, ఇది వెండి కాదు అని చెప్పు. కానీ వెండి కాదు, వెండి లేదు అని చెప్పినంత మాత్రం చేత ముత్యపు చిప్ప కూడా లేదు అనే మాట సిద్ధించదు. ముత్యపు చిప్ప ఉంది, అది వెండి కాదు అని మాత్రమే నీకు జ్ఞానం కలిగిందనమాట. అంచేత సర్వం శూన్యం అనేటటువంటి నీ సిద్ధాంతము ఏ రకంగానూ బలపరచదగినది కాదు. ఉపాధితోటి నువ్వు చెప్పాలి, ఏదో ఒక అధిష్టానంతోనే లేదని నువ్వు చెప్పాలి. అలా లేకపోతే ఇది ఇప్పుడు లేదు అని చెప్పకపోతే ఇది ఇలా లేదు అని చెప్పాలి తప్ప నువ్వు నిరాధారంగా చెప్పేటటువంటి అవకాశం లేదు. రెండవ దానిలో చూడండి, ఇప్పుడు మళ్ళీ చెప్తాను. ప్రతీతిశ్చేదిష్ట, నువ్వు చేస్తూ ఉండేటటువంటి వాదం సర్వం శూన్యం అనేది నీకు అంగీకారం అయితే నా నిఖిల నిషేధ, ఆ జ్ఞానాన్ని నువ్వు ఒప్పుకుంటున్నావు కాబట్టి అన్నీ లేవు అనేటటువంటి వాదం కుదరదు. ఏదినా ఆ జ్ఞానం కూడా లేదు అని అంటావా? కో నిషేధ, మరి నిషేధించేవాడు ఎవరుంటాడు? లేదు అని చెప్పడానికి కూడా ఆధారం ఉండదు. అత అందువల్ల నేష్ట నిరుపది నిషేధ, అంచేత ఏదో ఒక ఆధారంగానే నువ్వు లేదు అని చెప్పాలి. ఇక సదుపధౌ, ఏదో ఒకటి ఆధారంగా చేసుకుని లేదు అని నువ్వు చెప్పాలని అనుకున్నావు అనుకో, అప్పుడు ఆ వస్తువు ఏమవుతుందో తెలుసా? అది అలా ఉండదు, కానీ ఇంకొక రకంగా దాని యొక్క రూపాన్ని నువ్వు దర్శించగలుగుతూ ఉంటావు. నిషేధే అన్యత్ సిద్ధ్యేత్, ఏదో ఒక వస్తువుని ఆధారంగా చేసుకుని ఇది లేదు అని నువ్వు అన్నావు అనుకో, అప్పుడు ఆ రూపంలో అది కనపడకపోవచ్చు, కానీ మరొక రకంగా అది మనకి దర్శనం ఇస్తూనే ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఘటభంగే శకలవత్, కుండ లేదు అనను,
లేదు అని వేరే మామూలుగా కాకుండా కుండ లేదు అన్నాం. ఇంతకు ముందు కుండగా కనిపించింది, ఇప్పుడు కుండగా కనపడటం లేదు. కుండ లేదు అన్నాడు వాడు. ఏమైంది కుండ అంటే పగిలిపోయింది. పగిలిపోయింది కాబట్టి కుండ లేదు అని అంటున్నావు. కుండగా లేదు కానీ పెంకులుగా ఉంది కదా, అక్కడ పెంకులు పడి ఉన్నాయి, కుండ కనపడడం లేదు. ఇంతకు ముందు కుండ అనేటటువంటి జ్ఞానం నీకుంది. కుండ లేదు అని అన్నావు అని అంటే కుండగా లేదు కానీ పెంకులుగా ఉంది. అవస్థాభేదం కనిపిస్తుంది అనమాట. దేన్నైనా లేదు అని చెప్పాలి అన్నా, ఉంది అని చెప్పాలి అన్నా అది వాటి వాటి అవస్థలుగా చెప్పాలి. అంతే తప్ప అసలు వస్తువే లేదు అని నిరాధారంగా నిషేధించేటటువంటి అవకాశము లేదు. అత్యంతాభావం అంటారు. ఆ అత్యంతాభావం అనేది ఉండదు అనేదాన్ని ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నారు. అలా కాదు, నేను చెప్తున్నాను కదా, నా వాదము ప్రమాశూన్యే పక్షే, సర్వం శూన్యం అనేటటువంటి ప్రతీతిని కూడా నేను అంగీకరించను, నా వాదాన్ని నేను సిద్ధంగా నిలిచిపెట్టుకోవడానికి అని అన్నారు అనుకోండి. మీ వాదమే లేకపోయినప్పుడు, మీ సిద్ధాంతమే లేకపోయినప్పుడు అప్పుడు అస్మిన్ మతేపి, ఆ బౌద్ధుల యొక్క మతంలో కూడా, అస్మిన్ మతేపి వారి సిద్ధాంతంలో కూడా శృతి విజయతాం, శృతి సిద్ధాంతమే నిలుస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఇంకా సింపుల్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సర్వం శూన్యం అంటున్నాడు మాధ్యమికుడు. ఏమంటున్నాడు? సర్వం శూన్యం, అంతా శూన్యం అని అంటున్నాడు. అంతా శూన్యం అనే మాటని నువ్వు ఒప్పుకుంటావా అంటే ఆ భావన, ఆ ప్రతీతి నీలో ఏర్పడుతోందా అంటే ఏర్పడుతోంది. అంటే అంతా శూన్యం ఎలా అయింది? ఏదో ఒక జ్ఞానం నీలో కలిగింది కాబట్టి నీ వాదం నిరర్థకం అవుతుంది. ఇప్పుడు మనం అలా అడిగాం కాబట్టి నేను ఆ జ్ఞానాన్ని కూడా ఒప్పుకోను అని అన్నాడు వాడు. అప్పుడు నిషేధమే లేదు. ఏమీ ఉండనప్పుడు నిషేధించేవాడు, వేద ప్రామాణ్యాన్ని అంగీకరించని వాడు ఎవరుంటారు? ఎవరు ఉండరు. అంచేత నువ్వు ఒక ఆధారంతో నువ్వు నిషేధం చెయ్యాలి, లేకపోతే నీ వాదన సిద్ధించదు. నువ్వు ఇప్పుడు ఏదో ఒక ఆధారంగా ఈశ్వరుడు లేడు అని అనాలి అని అనుకుంటున్నావు అనుకో, జగత్తు లేదు అని అనాలి అని అనుకుంటున్నావు అనుకో, అప్పుడు నువ్వు ముందు దాన్ని అంగీకరించావు, అది ఈ స్థితిలో లేదు అని మాత్రమే నువ్వు అనుకుంటున్నావు. ఇక్కడే మనకి తిరువాయుమొഴി పాసురాన్ని మనకి ఒక ఉదాహరణగా చూపిస్తారు. నమ్మాళ్ళవార్లు ఆ పాసురాన్ని అనుగ్రహిస్తే ఆ సిద్ధాంతంలోనే మనకి ఆ పద్ధతిలోనే రామానుజుల వారు శ్రీభాష్యంలో ఒక అధికరణంలో ఈ వాదాన్ని ఖండించారు అని అంటారు. ఎలాగైతే తిరువాయుమొഴి పాసురాలు మనం ప్రమాణాలు అని అనుకుంటున్నామో, శ్రీభాష్యంలో అధికరణాలలో ఉండే సూత్రాలు ఈ శ్లోకాలకి ప్రమాణం అన్నమాట. కానీ అవి మనకు తెలియదు కాబట్టి వాటి గురించి మనం చెప్పుకోవటం లేదు. సర్వథా అనుపపత్తి అధికరణం అనే ఒక అధికరణం ఉంటుంది. ఆ అధికరణంలో రామానుజుల వారు ఇదే సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తారు అని చెప్తారు. దీనికి అక్కడ మనకి తిరువాయుమొழிలో ఉండేటటువంటి మొదటి శతకంలో మొదటి దశకంలో 9వ పాసురాన్ని చెప్తున్నారు. ఉళనెనిల్ ఉళన్ అవనురువం ఇవ్వురువుగల్ పాసురం మన పుస్తకంలోనే ఉంది చూడండి, 163వ పేజీలో ఉంది. ఉళన్ అలనెనిల్ అవనరువం ఇవ్వురువుగల్, ఉళనెన ఇలనెన ఇవై గుణముడమయిల్ ఉళన్ ఇరుతగమయోడు ఒழிవిలన్ పరందే అనేది ఇందులో చెప్పింది ఇదే సిద్ధాంతం అన్నమాట. భగవంతుడు ఉన్నాడు అంటావా, భగవంతుడు లేడు అని అంటావా? వైదిక సిద్ధాంతంలో భగవంతుడు ఉన్నాడు, నాస్తిక సిద్ధాంతంలో భగవంతుడు లేడు కదా. ఈశ్వరుడు ఉన్నాడు వైదిక సిద్ధాంతం ప్రకారంగా, ఈశ్వరుడు లేడు అవైదిక సిద్ధాంతం ప్రకారంగా. ఈశ్వరుడు లేడు అనే నీ మాటతోటే నువ్వు ఈశ్వరుడు ఉన్నాడు అనే విషయాన్ని ఒప్పుకుంటున్నావు అంటారు వాళ్ళు. ఎలాగా అంటే ధర్మి ఈశ్వరుడు, ఆయనకు ఉండేటటువంటి గుణం నియమన సామర్థ్యం. నియామకుడు అని చెప్తున్నావు అంటే నియమింపబడేటటువంటి వస్తువు ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈశ్వరుడు లేడు ఉన్నాడు రెండు వాదాలు ఒప్పుకుంటున్నాం. కానీ ఎలా ఒప్పుకోవాలి అంటే ధర్మి లేడని ఒప్పుకోకూడదు,
కానీ ఎలాగా అంటే ఈశ్వరుడు స్థూల రూపంలో లేడు, ఈశ్వరుడు సూక్ష్మ రూపంలో ఉన్నాడు అని ఒప్పుకోవాలన్నమాట. జగదాకారంగా కనపడడం లేదు, కానీ ఆయన ఉన్నాడు, సూక్ష్మ రూపంలో ఉన్నాడు. ఉళన్ అంటే స్థూల రూపుడై ఉన్నాడు, ఉళన్ అలన్ లేడు అని అంటే సూక్ష్మ రూపంలో ఉన్నాడు. ఈ జగత్తు, ఈ చిత్తలన్నీ కూడా సూక్ష్మాకారంలో స్వామితో కలిసే ఉన్నాయి. వీటికి ఆయన నియామకుడు అయి ఉన్నాడు. ఆయన నియామకుడు అని అంటున్నావు అంటే ఐశ్వర్యం కలిగిన వాడే అయి ఉంటాడు, ఆ ఐశ్వర్యాన్ని నియమనం చేసేవాడే అయి ఉంటాడు. అందుకని ఈశ్వర విభూతి అయినటువంటి జగత్తుని లేదు అనేటటువంటి అవకాశమే ఉండదు. నువ్వు ఏదో ఒక ప్రమాణాన్ని గ్రహించి వేద ప్రామాణ్యాన్ని కాదనడం కోసం సర్వశూన్యత్వాన్ని నిరూపణ చెయ్యాలి అని నువ్వు ప్రయత్నం చేసినా సరే, నువ్వే ప్రమాణాన్ని అయితే తీసుకుంటున్నావో దాన్నైనా నువ్వు అంగీకరించినట్టుగానే అవుతుంది. కాబట్టి ఏదో ఒక దాన్ని నువ్వు అంగీకరించి తీరుతున్నావు. సర్వం శూన్యం అనేటటువంటి మాట నిలిచేది కాదు. నిజానికి ఏదైనా ఉండడము లేకపోవటము అనేవి అవస్థలు మాత్రమే, అంతే తప్ప వస్తుస్థితి కాదు. జగత్తు కానీ లేదా ప్రమాణము కానీ లేదా ప్రమేయము కానీ సర్వథా లేకుండా ఉండేటటువంటి స్థితి ఉండదు. ఈ స్థితిలో లేదు, ఈ ప్రవృత్తిలో లేదు, ఈ రూపంలో లేదు, ఇక్కడ లేదు, ఇలా లేదు అని చెప్పగలగాలి తప్ప లేదు అని కొట్టి పారేయడానికి తగినటువంటి అవకాశం లేదు. అందుకే శృతి ప్రమాణము వాళ్ళ మతంలో కూడా శృతి చక్కగా విజయతాం, అది వృద్ధిని పొందుగాక అంటారు ఇందులో. అంటే వాళ్ళ మాటతోటే నువ్వంటున్న ఒక్క మాట చాలు నువ్వే జగత్తు ఉంది అని ఒప్పుకోవడానికి. జగత్తు లేదు, జగత్తు లేదు, జగత్తు లేదు, జగత్తు లేదు అని అంటున్నావు అనుకో, అంటే నువ్వు జగత్తుని ఒప్పుకుంటున్నట్టు లెక్క, దాని సత్తుని నువ్వు అంగీకరిస్తున్నట్టు లెక్క అంటారు. మామూలుగా వ్యవహారంలో మనం చెప్పుకోవాలి అంటే ఎవరి గురించైనా ఎక్కువ మనం ఖండన ఎప్పుడు చేస్తాము అంటే వాళ్ళ ఉనికిని మనం గుర్తించినప్పుడు. గుర్తించకపోతే అసలు వాళ్ళ గురించి మాటే మనకు ఉండదు. వాళ్ళ ఉనికిని మనం గుర్తించినప్పుడు దాన్ని లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. నువ్వెంత లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నావో అంతగా దాని యొక్క ఆ అస్తిత్వాన్ని నువ్వు అంగీకరిస్తున్నట్లుగా ఉంటుంది. కాబట్టి జ్ఞానము ఉంది, జ్ఞేయము ఉంది, జ్ఞాత ఉన్నాడు. ఆ రకంగా ప్రమాశూన్యే పక్షే, ప్రమాణము లేదు అనేటటువంటి పక్షంలో కూడా అంటే వాడు దాన్ని ఒప్పుకొని ఎలాగైనా శూన్యము అని చెప్పాలన్నప్పుడు కూడా అస్మిన్ మతేపి శృతి విజయతాం, వాళ్ళ సిద్ధాంతంలో కూడా శృతి ప్రమాణమే నిలుస్తుంది అని అంటున్నారు. కుండ లేదు అను, పెంకులు ఉంటాయి, పెంకులు లేవు అను మట్టి మొగులుతుంది. చూర్ణ రజహ, అది కూడా ఇంకా 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 పొడిలా అయిపోయినటువంటి ఏదో ఒక రూపంలో ఉంటూనే ఉంటుంది, కానీ అసలు లేకుండా ఉండడం అనేది ఉండదు అంటూ చెప్తున్నారు. కొంచెం కఠినంగానే ఉంటుంది, వింటూ ఉంటే మనకి ఇది అవగతంలోకి వస్తుంది. అది మనకి అర్థం అవడం కోసం అందుకే చెప్పాను, ఒక వస్తువుని లేదు అని అనాలి అంటే ముందు ఆ వస్తు విషయకమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు కావాలి. ఆ జ్ఞానం అనేదైనా ఉంది అని అంగీకరిస్తున్నాడు అని అంటే సర్వశూన్యవాదం అనేది నిలిచేది కాదు అనేదాన్ని ఇందులో సిద్ధాంతీకరిస్తూ జగత్తు మిథ్య కాదు, ఈశ్వరుడు ఉన్నాడు, కాకపోతే ప్రకారాలు వేరువేరుగా ఉంటాయి. ఆయన ఉన్నాడు అన్నా ఉన్నట్టే లెక్క, ఆయన లేడు అన్నా ఆయన ఉన్నట్టే లెక్క. లేడు అంటే ఈ రూపంలో లేడు అని అనుకోవాలి తప్ప అస్సలే లేడు అనేటటువంటి ఉద్దేశ్యము కాదు అనే విషయాన్ని మాత్రం ఇందులో స్పష్టంగా తెలియజేస్తున్నారు. శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.